బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాలను ఏర్పాటు చేయడం ఎంతో అవసరమన్నారు. ఈ ప్రాంతంలోని వారంతా 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలుగా జీవనం సాగిస్తూ విద్యాభివృద్ధిలో వెనుకబడి పై చదువులకు వెళ్లలేక మధ్యలోనే చదువులు ఆపేసి నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు. భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే ఆదివాసీలు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని ఆదివాసీ విద్యార్థులందరూ కూడా ఉద్యమం బాట పట్టవలసి వస్తుంది. 5వ షెడ్యూలు భూభాగం అంతా వలస గిరిజనేతలతోని సమాన హక్కులు కావాలని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది భద్రాచలం డివిజన్లో ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల భూములు అన్యక్రాంతమైపోయినాయి. అది ఆదివాసీ చట్టాలపై అవగాహన లేకుండా కొంతమంది నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది. అందుకే ఆదివాసీ విద్యార్థుల కోసం న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మార్చి 4న మహాధర్నాను జయప్రదం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.